బీజేపీ మరోసారి పోరుబాటకు సిద్ధమైంది. అసలు ఏం చేస్తారు? ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటే ఏం చేస్తారు? ఎట్లా ఉండబోతుందో ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం మీద. సార్, ఫీజు రీయింబర్స్మెంట్ మీద విద్యార్థులను కలుస్తాం, కాలేజ్ విజిటింగ్ చేస్తామని అంటున్నాం. అంటే బీజేపీ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసిందా లేకపోతే స్టార్ట్ చేయించిందని అనుకోవచ్చు? భారతీయ జనతా పార్టీ విద్యార్థుల పట్ల ఎప్పటి నుంచో ఆలోచనలో ఉంది. గతంలో కాలేజీ వాళ్ళు ధర్నా చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించి వారిని మేము నెలకింత రిలీజ్ చేస్తామని చెప్పి వారిని ఆపడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు కూడా పెండింగ్ అయింది. కాలేజీ యాజమాన్యాలను ఒక నిమిషం పక్కనే పెట్టేసండి, విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడతాం. ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఇవన్నీ ఎక్కువ ఎక్కడుంటాయి? రూరల్ ఏరియాలో ఉంటాయి. అంటే మండల్ లెవెల్లో లేకుంటే ఒక అర్బన్ మున్సిపాలిటీ లెవెల్లో ఉంటాయి. అక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు ఎంత ఉంటుంది? డిగ్రీ కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది? ఇంటర్మీడియట్ కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది? ఫీ రియంబర్స్మెంట్కి సరిపడనే ఉంటుంది. ఫీ రియంబర్స్మెంట్కు సరిపడా ఫీజు ఉన్నప్పుడు చదువుతున్నారు అంటే, అక్కడ చదువుతున్నారంటే పేద విద్యార్థులు, బీద విద్యార్థులు, రైతు, గ్రామీణ కుటుంబాలు, బడుగు బలహీన వర్గాలు, డబ్బు లేని వారు ఉన్నట్టే కదా. అది అగ్రవర్ణమా దళిత వర్గం అనేది పక్కన పెట్టండి, మైనారిటీ అనేది పక్కన పెట్టండి. లేనివాడు ఉన్నవాడు విషయంలో మాట్లాడు. లేనివాడే ఫీ రియంబర్స్మెంట్ కాలేజీలలో చదువుతాడు. ఇక ఉన్నవాడు డొనేషన్లు కడతాడు. డొనేషన్ 1,00,000, 2 లక్షల డొనేషన్ కట్టినప్పుడు 35,000 పెద్ద సమస్య కాదు. కాబట్టి వస్తే జమ, రాకపోతే 2 లక్షలు కట్టి సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోతాడు. మరి వీరే సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? వీళ్ళ సర్టిఫికేట్ ఇవ్వలేని పరిస్థితిలో ఇట్లా దగ్గర 40 లక్షల మంది పేద విద్యార్థులు ఉన్నారు. ఉన్నవారి గురించి మాట్లాడట్లేదు నేను. ఉన్నవాడు డొనేషన్లు కట్టుకుంటాడు, పెద్ద పెద్ద స్కూళ్ళు, పెద్ద పెద్ద కాలేజీలలో చదువుతాడు. లేనివాడే ఫీ రియంబర్స్మెంట్ కాలేజీలలో చదువుతాడు, లేదా ప్రభుత్వ కాలేజీలో చదివిన ఫీ రియంబర్స్మెంట్ కాలేజీలలో చదివిన సర్టిఫికేట్ ముఖ్యం. చదివిన చదువుకు రూపము సర్టిఫికేట్. ఆ సర్టిఫికేటే ఉన్నత స్థాయికి పోనీకి మార్గమం ఇస్తుంది. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ లేకుండా ఉద్యోగము రాదు, ఆ సర్టిఫికేట్ లేకుండా పై చదువులకు వెళ్ళలేడు. మరి ఆ మనిషి ఎటు పోవాలి? డ్రాప్ అవుట్ అవుతున్నాడు. దీనివల్ల కళాశాలలు మూతపడుతున్నాయి. కళాశాలలు మూతపడితే ఉద్యోగాలు బంద్ అవుతున్నాయి. అందులో ఉన్న ఉద్యోగస్తులు రోడ్డు మీదకి వస్తున్నారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి. వారి కుటుంబాల మీద ఆధారపడ్డ పని వాళ్ళు, పాలవాడు, కూరగాయల వాడు, కిరాణా షాపు వాడు, బట్టలు ఇస్త్రీ చేస్తాడు, స్కూటర్ రిపేర్ చేస్తాడు, ఎంతోమంది దీని మీద బతుకుతారు. ఇదొక చైను. కొన్ని లక్షల మంది జీవనాధారం ఇది. ఇవాళ ఫ్రీ బీజ్లు ఎన్నైనా పెట్టచ్చు. ఇది ఫ్రీ బీజ్ కాదు, ఇది సంక్షేమ పథకం కాదు. ఇది భవిష్యత్తులో రాష్ట్రానికి, దేశానికి తెలివైన యువతరాన్ని ప్రసాదించే స్కీమ్. ఇది గౌరవ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నప్పుడు పెట్టినటువంటి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తింపు ఉన్నదంటే ఖచ్చితంగా అది ఫీ రియంబర్స్మెంట్, 108, ఆరోగ్యశ్రీ, వీటితో గుర్తింపు ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఇప్పటికీ ప్రజల మదిలో ఉన్నాడంటే ఈ 3 కారణాలు. ఇవాళ ఏం చేస్తున్నారు? అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇవాళ ఆ ఫీ రియంబర్స్మెంట్ ఎందుకు ఇస్తలేరో నేను చెప్తున్నాను. అప్పుల పాలు చేసింది గత ప్రభుత్వం అంటారు. అప్పులు చేయని, సప్పులు చేయని, నువ్వు కొత్త పనులు మొదలుపెట్టే బదులు పాత పనులు సరిదిద్ది, పాత బకాయిలు లేకుండా ఉంచి, రాష్ట్ర ఖజానాను తిరిగి నింపి, ఆ తర్వాత కొత్త పనులు మొదలుపెట్టే పరిస్థితి వస్తేనే రేపు భవిష్యత్తుకు మార్గం ఉంటుంది. ఈ రాష్ట్రానికి దేశంలో పేరు వస్తుంది. అప్పుల తెలంగాణ అని మాట్లాడుతూ ఉంటే రేపు పొద్దున సమస్య వస్తుంది. ఇది ఒక వారసత్వం. ఇది ఏ ప్రభుత్వం అని ఉండని, ఏ పార్టీ ప్రభుత్వాన్ని చేసినా అది ప్రభుత్వమేనంటారు, కానీ ఆ పార్టీ పేరు రాదు. ఇది ఒక వారసత్వం. గత ప్రభుత్వము కాదు. తాత ఆస్తి ఇచ్చినా, అప్పు ఇచ్చినా తండ్రి కట్టాల్సిందే, తండ్రి ఆస్తి అప్పు ఇచ్చినా కొడుకు అనుభవించాల్సిందే, అప్పు కట్టాల్సిందే. ఇది ఒక వారసత్వం. దీన్ని పక్కన పెట్టి ఏదో కొత్తగా వచ్చినట్టు ఖజానాన్ని అప్పచెప్తే నడుస్తుంది అని అంటే, మరి అది అప్పచెప్పినప్పుడు నీకెందుకు అప్పచెప్తారు? వాళ్ళే ఉంటారు కదా. ప్రభుత్వాలు మారినా గత ప్రభుత్వం మీద విమర్శ చేసే ముందు, కొత్త పథకాలు కొత్తగా మొదలుపెట్టే ముందు పాత పథకాలను, పాత ప్రభుత్వాన్ని విమర్శించకుండా పాత పథకాలను బకాయిలు చెల్లించి కొత్త పథకాలు మొదలుపెట్టాలి. ఇది పద్ధతి. ఎవరైనా సరే. ఇవాళ నేను మాట్లాడేది కూడా నిజమే. మీరేం ఒత్తిడి తెపోతున్నారు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రధానంగా? ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ వల్ల పిల్లల తల్లిదండ్రులు, కళాశాల ఉద్యోగస్తులు, వారి కుటుంబాలు వారి మీద ఆధారపడవాలి. ఇది అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ పిల్లలు సర్టిఫికేట్స్ రాకుండా డ్రాప్ అవుట్ అయ్యి ఇవాళ మద్యం మత్తులో ఉంటున్నారు, గాంజాకి అలవాటు అవుతున్నారు, డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు. ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడి ఇది ఫీ రియంబర్స్మెంట్. మేము ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, బెదిరించట్లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫీ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకపోతే మరొక ట్యాంక్ బండ్ మీద
రైతుల పక్షాన పోరాడినప్పుడు ఫైరింగ్ జరిగిన సందర్భం జ్ఞాపకం వస్తుంది. అలాగే మొన్న తెలంగాణ మరో ఉద్యమం చేసినప్పుడు ట్యాంక్ బండ్ దిగ్బంధనం ఎలా అయిందో తెలుస్తుంది. ఇప్పుడు విద్యార్థి విప్లవం ద్వారా ఇవాళ మరొకసారి హైదరాబాద్ దిగ్బంధనం కాబోతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇవాళ 40 లక్షల మంది అంటే వారు ఒక్కరు కాదు, అంటే 2 కోట్ల జనాభాను లెక్కేసుకోండి. ఇవాళ మీరు వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి సమస్య. కాబట్టి ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే పార్టీ రేపు మీటింగ్ పెడుతున్నది. మీటింగ్లో నిర్ణయాలు తీసుకుంటారు పార్టీ పెద్దలు, కేంద్ర మంత్రులు ఉన్నారు. అలాగే రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారి ఆదేశానుసారం ఈ రాష్ట్ర ఇన్ఛార్జు అభయ్ పటేల్ గారు వీళ్ళందరూ కూడా చంద్రశేఖర్జీ సంఘటన మంత్రి అందరూ కలిసి మాట్లాడి రేపు ఒక మీటింగ్ పెట్టి దీని మీద కార్యాచరణ పెడదామనేది ఒక ఆలోచన. ఎట్టి పరిస్థితుల్లో ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే ప్రతి విద్యార్థిని కాలేజీలకు ఇంటర్మీడియట్ నుంచి మొదలు పెడితే ప్రొఫెషనల్ నాన్ ప్రొఫెషనల్ కాలేజీల దాకా వెళ్ళి ప్రతి విద్యార్థిని కలిసి 20 లక్షల మంది పైబడిన విద్యార్థులు హైదరాబాద్ దిగ్బంధనం చేస్తారు. ఇది వచ్చే నెల 1వ తారీఖు లోపల పేమెంట్ కింద కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులు ఈ హైదరాబాద్ను దిగ్బంధనం చేసేటట్టు చేస్తామని చెప్తున్నాం. ఇది ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాం. ఇది సమస్య మీద సమాజం మీద బాధ్యతతో మాట్లాడుతున్నామే తప్ప రాజకీయ కక్ష లేదు, రాజకీయపూరితమైన ఆలోచన లేదు. మీరు చేయండి, రిలీజ్ చేస్తే మీకే పాలాభిషేకాలు చేస్తారు. విద్యార్థుల తల్లిదండ్రులు మీకే చేయగొడతారు. ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది. చేయండి రేవంత్ రెడ్డి గారు, ఎవరొద్దన్నారు? మంచి పనులు చేయండి. మేము మద్దతు ఇవ్వకపోతే మాట్లాడండి. సార్ ఇంకొకటి సార్, నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ మీరు ఇద్దరు పోయిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఇద్దరు నోడగొట్టారు, అది కూడా మీ కట్టు బొట్టు మీ పంచకట్టు, దాని మీద మాట్లాడుతూ పంచకట్టుకున్న ప్రతి ఒక్కరు రాజశేఖర రెడ్డి కాలేడు అన్నాడు. ఒక్క మాట దాని మీద. పంచగట్టిన వాళ్ళు ఎట్లాగూ రాజశేఖర రెడ్డి కాలేరు, ప్రతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలేరు. ఎవరి ఆలోచన తీరు, ఎవరి కట్టుబొట్టు అది ఉంటుంది. ఒక్క మాట చెప్పాలంటే తెలుగువారి సాంప్రదాయం కట్టు పంచ, ఆ పంచ కట్టుకున్నవాడు తెలుగువాడు, తప్పేం లేదే. ఇవాళ ఏం చేస్తున్నారు? అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇవాళ ఆ ఫీ రీయింబర్స్మెంట్ ఎందుకు ఇస్తలేరో నేను చెప్తున్నాను. అప్పుల పాలు చేసింది గత ప్రభుత్వం అంటారు. అప్పులు చేయని సప్పులు చేయని, నువ్వు కొత్త పనులు మొదలుపెట్టే బదులు పాత పనులు సరిదిద్ది, పాత బకాయిలు లేకుండా ఉంచి రాష్ట్ర ఖజానాను తిరిగి నింపి ఆ తర్వాత కొత్త పనులు మొదలుపెట్టే పరిస్థితి వస్తేనే రేపు భవిష్యత్తుకు మార్గం ఉంటుంది. ఈ రాష్ట్రానికి దేశంలో పేరు వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ఫీ రీయింబర్స్మెంట్స్ కోసం ఉద్యమం చేస్తున్నాం. దాని ఉద్యమ కార్యాచరణకు సంబంధించి రేపు కూడా తయారు చేస్తాం. ఎందుకంటే ఫీ రీయింబర్స్మెంట్ రాక 40 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని అన్నిటి కూడా అధిగమించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నాం. యాక్షన్ ప్లాన్ ప్రతి కాలేజ్ విజిట్ చేస్తాం. హైదరాబాద్ను కూడా దిగ్బంధనం చేస్తాం. వచ్చే నెల 1వ తారీఖు లోపు విడుదల చేయకుండా చెప్తూనే పంచకట్టు మీద ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఖండించారు. ప్రతి సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా కూడా పంచకట్టు కట్టుకున్న వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు అన్నదానికి తెలుగు ప్రతీక పంచకట్టు అంటూ కూడా అటు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.